సన్న రకం వరి ధాన్యం ఇది చాలా బాగా పండిందని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా 40 బస్తాలకు మించి అంటే 70 కేజీల బస్తాలు 40 బస్తాలకు మించి దిగుబడి అయితే రాలేదు. 35 బస్తాల నుంచి 40 బస్తాల మధ్య గతంలో వచ్చేది. ఈసారి మాత్రం 40 నుంచి 50 బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని వారు చెప్తా ఉన్నారు. వారి పేరు సిద్దంకి భీమిరెడ్డి గారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామవాసి వారు. పక్కనే ఉన్నటువంటి మాడుగులపల్లి మండలంలోని ఇసుకబావిగూడెం గ్రామంలో 3 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇది గతంలో చేసిన మాదిరిగానే సాగు చేశాము, అయితే ఈసారి మాత్రం విత్తనాలు మార్చుకున్నామని చెప్తున్నారు. శ్రీ సాగర్ సీడ్స్ కంపెనీకి చెందిన రెబల్ 99 అనే సీడ్ వేసుకున్నాము. గతంలో ఏదైతే పద్ధతిలో సాగు చేసామో అదే పద్ధతిలో సాగు చేశాము. గతంలో 3 సార్లు స్ప్రే చేసేవాళ్ళము, ఈసారి మాత్రం 2 సార్లు స్ప్రే చేసాము. ఒకసారి స్ప్రే ఖర్చు తగ్గింది, అంటే ఎకరానికి 3,000 రూపాయలు ఖర్చు తగ్గిందని అంటున్నారు. 40 బస్తాలకు పైన 50 బస్తాల వరకు అంటే ఒక 10 బస్తాలు అనేది అంచనా వేస్తున్నారు. అంటే అందులో 2 బస్తాలు ఎక్కువ రావచ్చు, 4 బస్తాలు ఎక్కువ రావచ్చు, 10 బస్తాలు కూడా రావచ్చు. అయితే ఎంత వస్తుంది అనేది కోస్తే తెలుస్తుంది. వారికి మంచి దిగుబడి రావాలని ఆశిద్దాము. ఎందుకంటే ఖర్చు కొంత తగ్గింది, దిగుబడి కూడా కనీసం 4 క్వింటాలు పెరిగితే ఒక 10,000 రూపాయల ఆదాయం కూడా వారికి అదనంగా వచ్చే అవకాశం ఉంది.